లైవ్ కట్టాము. శానిటేషన్ సిబ్బందికి మరియు ముఖ్యంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో ఎక్కువ భాగస్వామ్యమైన డ్వాక్రా ఆర్పీలకి వీళ్ళందరికీ నా నమస్కారం అండి. యాక్చువల్గా గురజాల అనేది రీసెంట్గా నగర పంచాయతీ అయింది. అంటే పట్టణ వాతావరణంకి అలవాటు పడని గ్రామంగా ఉంది. అటు పట్టణం కాదు, గ్రామంగా ఉండేది కాదు, మధ్యస్థంగా ఉంది. ఇది మనకి ఆర్పీలు ఏం చేయాలంటే ప్రతిరోజు మనము ఇంటింటికి మనం చెత్త తీసేయడం చేసుకోవడానికి ట్రాక్టర్లు కానీ పుష్ కార్స్ కానీ పంపిస్తున్నాము. ఆ పంపించినప్పుడు ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చినప్పుడు మాత్రమే తడి చెత్త తీసుకెళ్ళి మనం కంపోస్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొడి చెత్తని మనం సిమెంట్ ఫ్యాక్టరీకి వాటికి పంపించుకున్నట్లయితే మన గ్రామం చాలా శుభ్రంగా ఉండి అనారోగ్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణం బ్రతకడానికి ఉంటుంది. మీరు చేసే కృషి వల్లే మన గురజాల కానీ, దాచేపల్లి కానీ, మాచర్ల కానీ ర్యాంకింగ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి నుంచి కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చే ఏర్పాటు చేసుకోండి. మన ఆర్పీలు కూడా చాలా ప్రమాణం పనిచేస్తున్నారు. మన డ్వాక్రా మహిళల చేత కూడా హోమ్ కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు. అట్లనే ప్రతి హోమ్ కంపోస్ట్ తయారైతే కనుక మనకి తడి చెత్త పొడి చెత్త మన ఇంట్లోనే వాడుకొని మన కూరగాయలు పెంచుకోవడానికి కానీ వీటికన్నా ఉపయోగపడుతుంది. అట్లా చేసినట్లయితే మన గ్రామం శుభ్రంగా ఉండి మంచి ర్యాంక్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మన ఆర్పీలు అందరూ కూడా ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు మార్చి నుంచి మనకి టీమ్స్ కూడా వస్తాయి.